హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈ రోజు నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి, అయిపోవచ్చింది కూడా. ఈరోజు మొట్టమొదటి రోజు మన దామోదర్ రెడ్డి గారికి సంతాపం తెలపడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అని అనుకునేటువంటి తరుణంలో మొన్న రీసెంట్ గా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టి కృష్ణా జలాల గురించి నేను బరాబర్ మాట్లాడతా, తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతా. ఈ 2 ఏళ్ళు నేను మౌనంగా ఉన్నా, ఏం చేస్తున్నారు, జస్ట్ ఒక గుర్రు పెట్టుకొని చూస్తా ఉన్నాను అని చెప్పి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకోకుండా ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరు అంటే కేసీఆర్ గారు. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ కేసీఆర్ గారు ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. చాలా మంచి విశేషం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రజలు, అలాగే సోషల్ కాజెస్ మీద మాట్లాడే సోషల్ వర్కర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలా మంది కేసీఆర్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, ఎందుకు రాడు, ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడడం జరిగింది, నేను కూడా ప్రశ్నించడం జరిగింది, మీరు రావాలి అని చెప్పి. సో దానికి వాటన్నిటి కూడా చెక్ పెడుతూ చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ఈ రోజు అసెంబ్లీకి రావడం చాలా మంచి విషయం. దానికి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా, అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదురైతే అసెంబ్లీలో ఎలా ఉంటది అంటే ఇగో ఇలా ఉంటది. ఒకసారి మనం వీడియో చూద్దాము. ఎస్, స్వయానా రేవంత్ రెడ్డి గారు. అంతేకాదు ఈ రోజు అందరికంటే ముందు కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి ఆయన స్థానంలో అందరికంటే ముందుగానే వెళ్ళి టైం టు టైం వెళ్ళి కూర్చున్నారట. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాగానే కేసీఆర్ గారిని ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడం జరిగింది, ఎలా ఉన్నారు ఏంటి అని. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు రాగానే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి పలకరించడం. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని తెలిసి ముఖ్యమంత్రి హోదాలో స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గౌరవంగా నించోని పలకరించడం. అంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ గారు గౌరవం ఇచ్చారని మాత్రం ఈ వీడియోలో మనకు క్లియర్ గా తెలుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి గారు రావడము, కేసీఆర్ గారికి నమస్కారం చేయడము, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉన్నారు అడగడము, కేసీఆర్ కూడా కూర్చొని రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పి కూర్చొని మాట్లాడకుండా ఆయన ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇచ్చి, ఆయన కన్నా చిన్న వ్యక్తి అయినా సరే ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు నించొని రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్పడం అనేది నిజంగా చాలా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక వీడియో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈరోజు మనం అసెంబ్లీలో చూడడం జరిగింది. ఎస్, అది ప్రజా వ్యతిరేకం కాదు, ప్రజా రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో సభాపతులందరూ ఒకరినొకరు, ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ నాయకులు ఒకరినొకరు పలకరించుకోవడం అనేది చాలా రెగ్యులర్ గా జరిగేటువంటి సన్నివేశం. అది రాజ్యాంగబద్ధంగానే వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కేసీఆర్ చావుని రేవంత్ కోరుకున్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు చూడు కుక్క చావు చేస్తావు అది ఇదని చాలాసార్లు మాట్లాడాడు. కానీ అలా అని కేసీఆర్ ఎప్పుడు కూడా తన స్థిత ప్రజ్ఞతను కోల్పోయి రేవంత్ రెడ్డి పేరు తీసుకొని కూడా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎక్కడ కూడా మాట్లాడినట్టు మనకు కనపడలే. బహుశా దాన్నే అంటారేమో హుందాతనం, దాన్నే అంటారేమో ఎక్స్పీరియన్స్ అని. అంటే ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో ఒక్క మాట కూడా రేవంత్ని ఇప్పటి వరకు అనలేదు. ఒకవేళ అన్న కృష్ణా జలాల గురించి, అట్లాగే తెలంగాణ ఒక అస్తిత్వం గురించి, తెలంగాణ ఒక ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే కేసీఆర్ సబ్జెక్టు పరంగా మాట్లాడాలి అని అనుకున్నారు. కానీ అది చేస్తా ఇది చేస్తా అన్న రేవంత్ మాత్రం ఇక్కడ చాలా హుందాతనంతో రేవంత్ రెడ్డి స్వయాన తనే వెళ్ళి కేసీఆర్ని పలకరించడం అనేది చాలా మంది మెచ్చుకుంటున్నారు అనమాట. ఇటు కేసీఆర్ని మెచ్చుకుంటున్నారు, అటు రేవంత్ని మెచ్చుకుంటున్నారు. ఇక్కడ వీడియోల ముందు మాత్రము, ప్రెస్ మీట్లలో మాత్రం ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. ఎస్, అది సర్వసాధారణం అనుకోండి. అయితే కేసీఆర్ ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీకి రావడానికి కారణాలు ఏంటి, అసలు ఇంత
ఎప్పుడు ఎంతమంది ప్రశ్నించినా రానటువంటి కేసీఆర్, ఎంతమంది దూషించిన రానటువంటి కేసీఆర్, ఎంతమంది అడిగినా రానటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? కేసీఆర్ భయపడ్డాడు, ఆయన మీద కేసులు అవుతున్నాయి, కేసీఆర్ భయపడ్డాడు, అందుకే ఇప్పుడు జనారణ్యంలోకి రాకపోతే, ప్రజల్లోకి కేసీఆర్ రాకపోతే మళ్ళీ అరెస్ట్ చేస్తే సానుభూతి ఉండదు అన్న భయంతో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ. ఎవరి చర్చ పెట్టింది? కాంగ్రెస్ నాయకులు. సరే, ఇంకొంతమంది ప్రభుత్వాలు విప్పు లాంటి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి రావడం కాదు కేసీఆర్, అసెంబ్లీ మొత్తం అయ్యే వరకు కూడా ఉండాలా, ఒక్కరోజు మురిపం కాదు, ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా రావాలి అని చెప్పి అక్కడికి కూడా కేసీఆర్ రావడానికి సిద్ధమైపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్ లో కూడా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. దేని మీద మాట్లాడబోతున్నారు? కృష్ణా జలాల వాటా గురించి, కృష్ణా జలాల గురించి, ఆంధ్రాకి కట్టబెట్టడం గురించి, అండ్ అలాగే రైతుల సమస్యలు, రైతన్నల సమస్యలు, రైతు కొనుగోలు, పంట కొనుగోలు గురించి, అండ్ అలాగే ధరణి వల్ల ఏ రకంగా ధరణిని తీసేసి ఈ భూభారతిని తీసుకొచ్చి కేవలం వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కేవలం వ్యాపారం చేస్తున్నారు అనే ఉద్దేశం ఒక కోణం నుండి అయితే, ఇంకోటి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఏ రకంగా పడిపోయింది. సో హైడ్రా వల్ల ఎవరికి ఉపయోగం, మూసీ నదిని అడ్డు పెట్టుకొని 1000 కోట్లను కొల్లగొట్టడం గురించి ప్రత్యేకంగా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. ఈ ప్రధాన అంశాల గురించి కేసీఆర్ అసెంబ్లీలో చర్చించబోతున్నారు. మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడే ఎందుకు కేసీఆర్ బయటికి వచ్చారు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకవైపు కవిత సొంత బిడ్డ పార్టీ పెట్టడానికి సిద్ధమైపోయింది. అనునిత్యం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ లో కేసీఆర్ వెంటనే ఉన్నటువంటి లీడర్లను ప్రతిసారి కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. అది హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, లేకపోతే మొన్న ఈ కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఏదైతే జగదీష్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కోటరి ఏదైతే ఉందో ఈ కోటరిని బద్దలు కొడుతూ కవిత ఆ కోటరిని ప్రశ్నిస్తా ఉంది. ఇక్కడ కవిత కేసీఆర్ కోటరిని మాత్రమే ప్రశ్నించట్లేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ ని కూడా ప్రశ్నిస్తా ఉంది. అలాగే పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడం కోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ప్రజలు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. అరే, మీ నాయకుడే లేడయ్యా, కేసీఆర్ బయటికే రావట్లే. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయలే. కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడా? ఇంకేం పార్టీ అనేది, పిచ్చకుంట్ల పార్టీ అని చాలా మంది అవహేళన చేయడం మొదలు పెట్టారు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంతసేపు మీ సోషల్ మీడియాలోనేనా కేసీఆర్ గురించి కూతలు? ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ ఎక్కడా లేనే, ఫామ్ హౌస్ నిద్రపోతున్నాడే అని చాలా మంది కేసీఆర్ ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. సో కార్యకర్తల్లో జోష్ పోయింది. బీఆర్ఎస్ పార్టీ మరుగున పడిపోతుందేమో, మొన్న పంచాయతీ ఎన్నికల రిజల్ట్ లో కూడా మరుగున పడిపోతుందేమో అన్న భయానికి ఒక కవిత ఒకవైపు, ఈ ప్రశ్న రాశం ఒకవైపు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, తెలంగాణ ప్రజల శ్రేణుల్లో ప్రతిసారి తెలంగాణ కనుమరుగవుతున్నటువంటి వేళ నేను వస్తాను అన్న హింట్ మొన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ ముందుగా మాట్లాడడం జరిగింది. సో ఇదొక కారణం. మొన్న చెప్పారు, ఏం చెప్పాడు? 2 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, పాలన వైఖరిని నేను చూస్తా ఉన్నా, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేను గుర్రు పెట్టి మరి చూస్తా ఉన్నా. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో జనారణ్యంలోకి నేను రాబోతున్నా. కృష్ణా జలాలు, నల్గొండ 3 జిల్లాలు, పాలమూరు దగ్గర నేను సభలు పెట్టబోతున్నా. ఆ సభల్లో స్వయంగా నేనే పాల్గొనబోతున్నా, అసెంబ్లీకి కూడా రాబోతున్నా అని చెప్పి కేసీఆర్ చెప్పకనే చెప్పారు. దీనికి కారణం ఒకటే, ఈ కృష్ణా జలాల విషయం కూడా కేసీఆర్ మాట్లాడకపోతే ఇక పార్టీ పరువు పోతుంది. కేసీఆర్ స్వయంగా రావాలి, పార్టీ పరువు, అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా మంది కేసీఆర్ ని ఇన్సిస్ట్ చేయడం జరిగింది. అయినా కేసీఆర్ ఎవరి మాట వినడు, ఆయన రావాలనుకున్నప్పుడే వస్తాడు. సో ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. పాలమూరు జలాల గురించి, కృష్ణా గోదావరి జలాల గురించి కేసీఆర్ మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అందుకే ఆయన రావాలనుకుంటున్నాడు. దానికి తోడు ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అసలు ఈ 10 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు? కృష్ణా జలాల గురించి సంతకం పెట్టిందే నువ్వు.
కృష్ణా జలాలు ఇట్లా అవడానికి కారణమే నువ్వు ఈ 10 ఏళ్ల పాలనలో నీళ్ల కోసం ఏ నిధుల కోసం అయితే తెలంగాణని మనం పీల్చుకున్నామో, తెలంగాణని మనం తెచ్చుకున్నామో, ఆ నీళ్ళనే నువ్వు రాబట్టలేకపోయినవు, ఆ విభజన హామీనే నువ్వు నెరవేర్చలేకపోయినవు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో నువ్వే కదా సంతకం పెట్టినావని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నల వర్షానికి కేసీఆర్ ఒక చెక్ పెట్టబోతున్నారా? దీనికోసమే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారా? ఒకటి కవితను వ్యతిరేకంగా తిప్పికొట్టడం కోసం, మరొకటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడం కోసం, ఇంకొక విషయము రేవంత్ రెడ్డిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కృష్ణా జలాల విషయాల్లో బీఆర్ఎస్ పార్టీని అనునిత్యం సంతకం పెట్టిందే నువ్వు కేసీఆర్ అని చెప్పి మాట్లాడే వాళ్లకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు కేసీఆర్? ఇది మాత్రమే కాదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు, ఆ తర్వాత నిరుద్యోగ హామీల గురించి కూడా మాట్లాడమని కొంతమంది కోరుతున్నారు. యాక్చువల్గా కేసీఆర్ నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడాలా, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రా గురించి కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయము. ఇంకొన్ని విషయాలు మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే గనక భవిష్యత్తు కార్యాచరణ, కేసీఆర్ కేవలం అసెంబ్లీకి పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో చలో నల్గొండ లేదా చలో వరంగల్ తరహాలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందట. అండ్ అసెంబ్లీలో ఆయన లేవనెత్తే అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లడం వారి ప్రధాన ఉద్దేశం అని చెప్పి చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ఏవైతే అంశాలను మాట్లాడబోతున్నారో ఈ అంశాలనే జనాల్లోకి ఒక ప్రజా అస్త్రంలోకి తీసుకెళ్లబోతున్నారు. మీరు ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి మధ్య జరిగిన తాజా డైలాగులు కూడా ఇంకా ఏం లేవు. 2వ తారీఖు 3వ తారీఖు మనం చూడాలి. అలాగే కీలక అంశాలు కేసీఆర్ ఏదైతే మాట్లాడదాం అనుకున్నారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ముఖ్యంగా కృష్ణా జలాల వాటా గురించి, కృష్ణా జలాల గురించి, ఆంధ్రాకి కట్టబెట్టడం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్దాం అనుకుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కేసీఆర్ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ దీనికి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారట. ఇదొకటి. అండ్ అలాగే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ధరణిని తీసేస్తే రైతులు ఇబ్బంది పడతారని, అలాగే కాంగ్రెస్ తెస్తున్న కొత్త వ్యవస్థ అవినీతికి దారితీస్తుందని హెచ్చరించడం, ఈ 2 అంశాలు. ఇది మాత్రమే కాదు, కేసీఆర్ మార్కులు విద్యుత్ కొనుగోలు అని ఇంకోటి ఉంది. విద్యుత్ కొనుగోలు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల పైన కూడా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమని సవాల్ చేస్తూ కేసీఆర్ మాట్లాడబోతున్నారట. ఎందుకంటే ఏదైతే మన విద్యుత్ యాదాద్రి పవర్ ప్రాజెక్టు తీసుకుందాం, ఈ గవర్నమెంట్ దాన్ని 2 ఏళ్ల కాలంగా దాన్ని కొనసాగించుంటే గనక ఒకవేళ ఈ ప్రభుత్వం, ఈ పార్టీకి మనం బయట రాష్ట్రాలకు కూడా మనము విద్యుత్ ని అప్పుగా ఇచ్చేవాళ్ళం, మనం విద్యుత్ ని. కానీ అలా జరగలే, ఆ పవర్ ని ఆపేసినారు, ఆ ప్రాజెక్ట్ ని ఆపేసినారు కొన్ని కారణాల వల్ల. సో దీని గురించి కూడా కేసీఆర్ లేవనెత్తబోతున్నారట అసెంబ్లీలో. అండ్ ఇది మాత్రమే కాదు, హైడ్రా, తెలంగాణ సామాన్య ప్రజల గుండెల్లో నిద్రపోయినటువంటి హైడ్రా, ఏ హైడ్రా వల్లనైతే రియల్ ఎస్టేట్ కారణం అనుకుంటున్నారు, తగ్గుముక్కు పట్టడము, రియల్ ఎస్టేట్ ఇల్లు కొనకపోవడము హైదరాబాద్ చుట్టూ, వీటన్నిటి కూడా హైడ్రా కారణం అంటున్నారు. పేదవాళ్ళ ఇళ్లను కూల్చివేస్తున్నారని, మూసి పునరుజ్జీవనం పేరుతో వేల కోట్లు వృధా చేస్తున్నారని విమర్శించడం, ఇవన్నీ కూడా కేసీఆర్ అసెంబ్లీలో చర్చ పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా చర్చ ఎందుకు? తెలంగాణ ప్రజల్లో సరికొత్త జోష్ నింపడం కోసం. ఏదో వ్యూహాత్మకంగానైతే ఈ 2 ఏళ్ల నుంచి సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఒక కొత్త వ్యూహాత్మక పథకం ప్రకారమే మళ్ళా జనాల్లోకి రాబోతున్నారు అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పెద్ద అంశం. అంతేకాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపడం కోసం చలో నల్గొండ సభ పేరుతో, చలో పాలమూరు పేరుతో స్వయాన కేసీఆరే నడుం బిగించి జనాల్లోకి రాబోతున్నారు అనేది మరొక టాక్. అంతేకాదు మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే కేసీఆర్ బయటికి రాకముందే సర్పంచులు కొద్ది గొప్ప బీఆర్ఎస్ గెలుచుకున్నప్పుడు కేసీఆర్ బయటికి వస్తే మరి మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా ఉంటాయి అనేది, దానికి తోడు ఇంకా ఎక్కువ సమయం లేదు మిత్రమా అన్నట్టు జమిలీ ఎన్నికలు వస్తే ఒక ఏడాది ముందే మళ్ళా ఎలక్షన్ రాబోతుంది. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఎటు తిరిగినా 2 సంవత్సరాలే ప్రభుత్వానికైనా సమయం ఉంది. అండ్ అలాగే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుందా, బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి పనిచేయబోతుందా, ముందు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, రానున్న ఎన్నికల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టి కూడా దానిపైన ఉంది. దానికి చెక్ పెడుతూ కేసీఆర్ కూడా ఏం మాట్లాడబోతున్నారు
అండ్ అలాగే కవితను ఉద్దేశించి ఇంకేమైనా మాట్లాడబోతున్నారా, ఏ ప్రెస్ మీట్ లో ఇంకేమైనా చెప్పబోతున్నారా? సో ఎక్కడ కూడా బిడ్డ పేరు ఎక్కడ కూడా కేసీఆర్ తీయట్లేదు. సో అన్ని కొట్లాటలు పంచాయతీల మధ్యలో తెలంగాణ ప్రజల్లో ఆయన పేరు పోకూడదని ఒకటి, పార్టీ పేరు ఖరాబ్ అవ్వకూడదు ఒకటి, ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు సంతోష్, మరోవైపు కవిత, మరోవైపు కేటీఆర్, వీళ్ళందరి మధ్యలో తెలంగాణలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ ఈ గొడవల మధ్యలో తను కష్టపడి స్థాపించుకున్నటువంటి పార్టీ ఎక్కడ డ్యామేజ్ కాకుండా బ్యాలెన్స్ చేయడం కోసమే చాలా రోజుల తర్వాత కేవలం అసెంబ్లీకి మాత్రమే కాదు, ఇక మీదట ప్రజల మధ్యలో కూడా కేసీఆర్ నేను వస్తున్నా అని చెప్పి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న నేను వేయబోతున్నా. సో ఖచ్చితంగా కేసీఆర్ వచ్చినట్లయితే కేవలం వీటి గురించే కాదు, ప్రజా సమస్యలు ఖచ్చితంగా లేవనెత్తాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్, నీటి ఎత్తిపోతల కృష్ణా జలాల వాటా గురించి మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్యలు కూడా కేసీఆర్ మాట్లాడాలి. అలాగే ఏ ఉద్యమకారులకైతే కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలం ఇస్తా ఉందో, ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉందో, అవి కూడా ఇప్పటివరకు చేయలేదు. కానీ ఒక ప్రతిపక్ష హోదాలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోదాలో కేసీఆర్ ఇవన్నీ కూడా మాట్లాడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా కోరుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, చాలా బిల్లులు ఆగిపోయినాయి, కాంట్రాక్టర్స్ బిల్లులు ఆగిపోయినాయి, చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసి పడేస్తున్నారు, ఉద్యోగాలకు జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, రిటైర్మెంట్ పెన్షన్లు లేవు. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అలాగే ముఖ్యంగా ఈ రోజున అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచులు అందరూ రావడం జరిగింది. 500 కోట్ల రూపాయల నిధులు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ప్రశ్నిస్తా ఉన్నారు. సో దీని గురించి ప్రతిపక్షం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి ప్రతిపక్షం? ఎవరి వల్ల ఈ రోజున మాజీ సర్పంచులు ఓట్లు నిలబడ్డారు? బికాస్ ఆఫ్ కేసీఆర్, బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఎస్, ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ 500 కోట్ల నిధులను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్పంచ్ నిధులను, పంచాయతీ నిధులను మరలించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు వీళ్ళందరినీ మరలించినట్లయితే సర్పంచులందరూ వరుస పెట్టి రాజీనామాలు చేయడం జరిగింది. ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి సర్పంచులు ఇప్పుడు ఎటుగానటువంటి పరిస్థితిలో సర్పంచులు అప్పుల పాలైపోయినారు. ఆ బిల్స్ వస్తే తప్ప వీళ్ళ కడుపు నిండే పరిస్థితి లేదు. 500 కోట్లు సొంత డబ్బులతో, సొంత నిధులతో అప్పు తెచ్చి సర్పంచులు ఊర్లలో, గ్రామ పంచాయతీలలో పనులు చేయించినారు. కానీ వీళ్ళకే తెలియకుండా 500 కోట్ల రూపాయలని కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, అప్పటి ప్రభుత్వం నిధులు మరలించింది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ మాజీ సర్పంచుల బిల్లులు ఏవైతే 500 కోట్ల రూపాయలు ఉన్నాయో దీన్ని మేము భర్తీ చేస్తాం, మేము అధికారంలోకి రాగానే ఈ 500 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాట తప్పింది. ఇప్పుడు ఆల్రెడీ కొత్త సర్పంచులు వచ్చారు, మళ్ళా కొత్త నిధులు వస్తాయి. కొత్త నిధులు వచ్చినా ఎవరికి వస్తాయి? ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు వాళ్ళ అభివృద్ధి కోసం వాడతారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. సో దాన్ని బాధ్యతగా కేసీఆర్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఈయననే ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఈ 500 కోట్ల రూపాయల నిధులు మరలించారు కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష హోదాలో ఈ మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఎక్కడైతే మీరు ప్రాబ్లం క్రియేట్ చేశారో అక్కడే సొల్యూషన్ చెప్పాలి. అట్లీస్ట్ వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేసీఆర్ గారికి ఉన్నది. తక్షణమే బిల్స్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి ఉంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ మంచి విషయం చాలా రోజుల తర్వాత రావడం. బట్ ఇలాగే 2వ తారీఖు 3వ తారీఖు కూడా వచ్చి మరి ఇవన్నీ కూడా నిజంగానే వీటి గురించి మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే మాటల తూటాలు, చాలా గౌరవంగా ఇద్దరు పలకరించుకున్నారు. మరి అగౌరవమైనటువంటి మాటలకు ఏ రకంగా మాటల తూటాలకు దారితీస్తుందో మనం కూడా వేచి చూద్దాం. మనం కూడా తెలుసుకోవాలి. 2వ తారీఖు 3వ తారీఖు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఇంకో కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం కూడా వేచి చూద్దాం. ఏదైనప్పటికీ కూడా సమాజ హితం కోసం, ప్రజాక్షేమం కోసం ఎవరు మంచిగా మాట్లాడినా మనం సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. తెలంగాణ కళలు, తెలంగాణ సంక్షేమం, తెలంగాణ క్షేమం ఎప్పుడు కూడా ఓకే టీవీ ఎప్పుడు కూడా కోరుకుంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి సర్పంచుల బిల్లుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. జీతాలు, వేతనాలు ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల నుంచి వేతనాలు పడట్లేదు, గెస్ట్ లెక్చరర్ కి వేతనాలు పడట్లేదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎక్కడ కూడా ప్రజాధనం వృధా చేయకుండా కొనసాగించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై హింద్.